ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. యాక్చువల్లీ సో వర్క్ ఉంది. వేణుగారు నేను క్లయింట్ని కలవడానికి బయటకు వచ్చామన్నమాట. మార్నింగ్ 9:30 10 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేయడానికి టైం లేకుండే 1:32 అవుతుంది. సో లేట్ అయిపోతుంది. సో లంచ్ బయటనే చేసేసి వెళ్దాము అని అన్నారు. ఇంకా వర్క్ ఉందన్నమాట బయట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. చిరాగ్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయింది అనుకుంటాను. ఐ థింక్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంది. లంచ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు వేణుగారు. నేను వీడియో తీసుకుంటున్నాను. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో శ్రీవారి వెంటే శ్రీవారి ఛానల్ ఇంతగా ఆదరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ. అండ్ మన న్యూ ఛానల్ వీఆర్ ట్రెండింగ్. సో వీఆర్ ట్రెండింగ్ అనేది కూడా మంచిగా అంటే సక్సెస్ అవ్వాలనేది మా కోరిక. ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పాము. సో వీఆర్ ట్రెండింగ్ మాత్రం ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంకోటి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో మీరు దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఛానల్ మాకు దొరకట్లేదు, మేము సెర్చ్ చేస్తుందో అంటే దాంట్లో రావట్లేదంటే మీరు ఒక చిన్న పని చేయండి. మనది ఏదైతే ఎస్వీఎస్ ఛానల్లో మనది ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో దాంట్లో మనము లింక్లలో మనం అది కూడా మెన్షన్ చేసామండి. ఇంకోటి మనది వీఆర్ ట్రెండింగ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, వీఆర్ ట్రెండింగ్ 9 అని. దాన్ని కూడా ఒకసారి అందరు చూడండి, ఫాలో కండి. మీ అందరి ఆదరణ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ రోజు మాత్రం మేము ఒక మంచి హోటల్కి వచ్చాము. రేణు నేను కలిసి చాలా రోజులు అవుతుంది బయటికి రాక. సో ఈ హోటల్లో మేము అంటే ఏంటంటే మేము వీ వాంట్ ట్రై చైనీస్ అనమాట. చైనీస్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాము. ఒకటి సింగపూర్ నూడిల్స్ అని ఒకటి ఆర్డర్ చేశాము. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తిన్న తర్వాత మీకు ఒపీనియన్ చెప్తాము. సో అందరూ ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ రేణుని మాత్రం 100% మీరు ఎలా అయితే చూస్తున్నారో ఒక సిస్టర్గా, ఒక ఇంట్లో అమ్మాయిలాగా, సో ఇలానే కంటిన్యూ చేయండి. ఇంకా రాబోయే టైంలో మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈ శ్రీవారి వెంటే శ్రీమతిలో కూడా రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి 100% ట్రై చేస్తున్నామండి. అది కూడా చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుంది. దీంట్లో గార్లిక్, నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే దాని ఏమంటూ ఆనియన్ కొంచెం గట్టి మాట్లాడు. ఓకే, మళ్ళీ ఫస్ట్ వస్తుంది చెప్పండి. చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే మనకి వీళ్ళు గార్లిక్ వేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే లీవ్స్ ఉంటాయి కదా మన ఆనియన్ లీవ్స్, అవి కట్ చేసి వేశారు. చాలా బాగుందండి. ఇంకోటి హాట్ అండ్ సాస్ సూప్ కదా, కొంచెం థ్రోట్ అంతా ఫ్రీ అవ్వాలని చెప్తున్నాము. సో బాగుంది, చాలా టేస్టీ ఉంది. ఇప్పుడు నేను కూడా తిన్న తర్వాత టేస్ట్ చేసి చెప్తా మీకు ఎలా ఉందో. స్పైసీగా బాగుంది. కొంచెం వెదర్ కూల్గా ఉంది కదండి. వెదర్ అంతా క్లైమేట్ అంతా చాలా చాలా బాగుంది. ఈ వెదర్ లో ఇలాంటివి తీసుకుంటే స్పైసీగా చాలా బాగుంది. సూపర్.
ఎలా ఉందో చెప్పకుండా తింటున్నాం. బాగుంది. అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకుంటాము, బయట ఎక్కడైనా చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అంటే స్పైసీగా షెజ్వానా ఇలా చెప్పుకుంటూ ఉంటాము. బట్ ఇది సింగపూర్ స్టైల్లో అనమాట. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా. స్పైసీ లేదు, ఓ టైప్ ఆఫ్ స్వీట్నెస్ లైక్ బాగుంది మొత్తానికి.